కదలడు వదలడు. 10 ఏళ్లుగా ఇక్కడే విధులు. తోటి ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఈ ఆఫీసర్కు మాత్రం బదిలీ ఉండదు. ఉన్నా పక్క ఊరో లేదంటే ఇంకో ఊరు. అంతేకాని ట్రాన్స్ఫర్ మాత్రం నై. ఎందుకు? ఇతను ఆఫీసరే కదా. జిల్లా ఆఫీసర్లకు రూల్స్ గిల్స్ జాంతానై. జిల్లా ఆఫీసర్లను మేనేజ్ చేస్తాడు. అది కాదంటే పైరవీలు చేస్తాడు. గ్రామాల్లో దండుకోవడం, పై ఆఫీసర్లకు ముట్ట చెప్పడం కొన్నేళ్లుగా సాగుతున్న తంతు. విలేకరులకంటూ డబ్బులు వసూల్. ఈ సారుది ఆడిందే ఆట పాడిందే పాట. మండలాధ్యక్షుని ముసుగులో ఇష్టారాజ్యం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఓ గ్రామ ఆఫీసర్గా విధులు చేస్తున్న ఈ సారు ఇక్కడ ఏడాదో లేక 2-3 ఏళ్లు కాదండోయ్, సుమారు 25 ఏళ్లుగా ఇక్కడే పాతుకునిపోయి తన హవా కొనసాగిస్తున్నాడు. మండలాధ్యక్షుడిగా కొనసాగుతూ తన ఇష్టారాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. మండలాధ్యక్షునిగా కొనసాగుతూ తనకు తోచినట్టుగా తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఓ గ్రామంలో విధులు చేస్తున్న ఈ ఆఫీసర్పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎక్కువనే ఉన్నాయి. కమలాపూర్ మండలంలోని భీంపల్లి, కన్నూరు, అంబాల గ్రామాల్లో విధులు చేపట్టిన ఈ ఆఫీసర్ ఎక్కడికి వెళ్లినా తన రూటే సపరేటు. పనికో లెక్క కట్టి డబ్బులు వసూలు చేయడంలో దిట్ట. స్థానిక సర్పంచ్లను, ప్రజాప్రతినిధులను తనకు అనుకూలంగా మలుచుకుని డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు మస్తుగానే ఉన్నాయి. స్థానిక ప్రజలు అవసరాల కోసం ఆఫీస్కు వెళితే వారి వద్ద నుండి ఎలాగోలా కొంత అమౌంట్ను తీసుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. డెత్ సర్టిఫికెట్ నుండి ఇతర ధృవీకరణ పత్రాలు, పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర కామన్గా కొంత అమౌంట్ తీసుకోవడం ఈయనకు లెక్క. ఈ విషయం ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు తెలిస్తే కొంతకాలం సైలెంట్గా ఉండటం, ఆ తర్వాత మళ్లీ తన పని తాను చేసుకుంటూ వెళ్లడం పరిపాటే. ఇలా మండలంలోని పలు గ్రామాల్లో విధులు చేపట్టిన ఈ ఆఫీసర్ ప్రస్తుతం కూడా లిమిట్లో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాడు. ఈ మధ్య ఇంటి పర్మిషన్లకు జనం హరిగోస పడుతూ చేసేదేమీ లేక గ్రామ పంచాయతీలోని కింది స్థాయి సిబ్బందికి పని కోసం పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరా చేసుకున్న ఈ ఆఫీసర్ కొద్ది నెలల క్రితం గతంలో ఉన్న జిల్లా ఆఫీసర్ అండతో ఓ ఇంటి విషయంలో బాధితులను ఇబ్బందులకు గురిచేసి సుమారు 40,000 నుండి 50,000 రూపాయలు పెద్ద మొత్తంలో వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇంటి పర్మిషన్కు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదొక్కటే కాదు, ఇట్లనే చాలా ఇంటి పర్మిషన్లకు డబ్బులు తీసుకున్నట్లు స్థానికంగా బాధితులు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. అంతేకాకుండా స్థానిక జర్నలిస్టులకు యాడ్స్ కోసమని మండలంలోని పలువురి కార్యదర్శుల దగ్గర 1,000 రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసి మండలంలోని ఆఫీసర్కు అప్పగించిన ఘనుడు ఈ ఆఫీసర్. డబ్బులు ఇయ్యకుంటే ఓ లెక్క, డబ్బులిస్తే మరో లెక్కన తోటి పంచాయతీ కార్యదర్శులతో ప్రవర్తించే ఈ ఆఫీసర్ మండల స్థాయి ఆఫీసర్లను కూడా తన బుట్టలో వేసుకుని తనకు తోచిన విధంగా విధులు నిర్వర్తించడం జరుగుతోంది. ఇదంతా ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పటి నుండో ఏళ్లుగా సాగుతోంది. అయినా ఎంపీడీఓ గాని, డిపిఓ గాని చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం. ఎందుకంటారా? ఆ ఆఫీసర్లను ఈ సారు తన పలుకుబడితో మేనేజ్ చేస్తాడు. మామిడి తోటలో జరిగిన ఓ విందు సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాగా విధుల్లో ఉన్న ఆఫీసర్లు అట్లెట్లా చేస్తారని కలెక్టర్ కూడా సీరియస్ అయినా తన మండలాధ్యక్షుని పదవితో, పైరవితో సంఘటనపై ఎలాంటి చర్యలు లేకుండా చేసిందంటే ఈ సారు స్థాయి మీకే అర్థమవుతుంది. అదొక్కటే కాదు, ఇటీవల కొంతమంది పంచాయతీ కార్యదర్శులకు జాబు పర్మనెంట్ కాగా వారి వద్ద కూడా కొంత డబ్బులు దండుకున్నట్లు ఓ గ్రామ సర్పంచ్ చెప్పడం విశేషం. ఇక ఈ ఆఫీసర్ చేస్తున్న తప్పిదాలపై పలుమార్లు స్థానికులు, అక్కడి ప్రజాప్రతినిధులకు, మండల ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా చర్యలేమీ లేకపోగా జిల్లా ఆఫీసర్లు ఇతగాడి మాటలు చెప్పినట్లు వింటుంటే ఇక సామాన్యులకు న్యాయం జరిగేదెప్పుడు? ఇట్లనే ఈ ఆఫీసర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే మాత్రం ఈ సారు చేసిన తతంగాల చిట్టాను కలెక్టర్కు, సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.